ప్రభావతి అయితే వెళ్తున్న బాలుని ఆపుతూ ఉంటుంది. ఆగు, నీతో ఒక విషయం చెప్పాలి అనేతో అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు గేటు తీస్తే నాకు బయట ట్రిప్ ఉంది, వెళ్ళాలి అనేతే బాలు అంటూ ఉంటాడు. అంతకన్నా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే అతనికి ట్రిప్ ఉంది అంటున్నాడు కదా, వెళ్ళనివ్వండి అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి లేదు, మీతో ఒక విషయం మాట్లాడాలి అని అనేసి ఇలా అంటూ ఉంటుంది. ఈ రోజు నుంచి మిమ్మల్ని వేరే కాపురం పెట్టిస్తున్నాం, మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే ఒక్కసారిగా బాలు అయితే షాక్ అవుతూ ఉంటాడు. షాక్ అయి ప్రభావతి కాసైతే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక మీనా కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక శృతి అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక అదే టైంలో బాలు అయితే సత్యం ఇంట్లోకి వచ్చేసరికి బాలు అయితే సత్యం దగ్గరికి వెళ్ళి నాన్న అమ్మ చెప్పింది నిజమేనా అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే అవునరా, మీతో గొడవలు పడి వేగి విసిగిపోయాను, ఇక నుంచైనా మేము ప్రశాంతంగా ఉందామనుకున్నాను, నీతో పడిన ఇబ్బందులు నాకు చాలు, నువ్వు ఇప్పుడు ఇక నుంచి వేరే కాపురం వేరే దగ్గరికి వెళ్ళిపోండి, ఇప్పుడే ఇల్లు మారిపోవాలి అనేత అంటూ ఉంటాడు సత్యం అలా అనేసరికి బాలు ఒకసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అలా చూస్తూ ఉండిపోయి షాక్ అవుతూ ఉంటాడు. మీనా కూడా షాక్ అవుతూ ఉంటుంది సత్యం ఆడిన మాటలకి. ఇక సత్యం అయితే మనం దూరంగా మనుషులమే దూరము, కానీ మనుషులు మాత్రం మనుషులు దూరంగా ఉన్న మనసులు దగ్గరగానే ఉంటాం అంటాడు సత్యం.